పేతురు భక్తుడు చెప్తాడు, రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. మనము సంఘంలో నిలబడ్డప్పుడు నిర్మలమైన వాక్యాన్ని, ఏ కల్తీ లేని, ఏ కల్మషం లేని వాక్యాన్ని ప్రజలకు చెప్పాలి. ఎంతసేపు చెప్పాలి నేను అంటే, ఎప్పుడు మనం ఆలోచించాల్సింది. పేతురు అంటాడు, వారు రక్షణలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలు అన్నాడు. పాలు ఎవరికి తాపిస్తాము? చంటి బిడ్డలకు తాపిస్తాము. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ సేవకుడు చూసినప్పుడు వీరు చంటి పిల్లలు, వీరికి నేను పాలు పట్టించాలి. నేను ఇక్కడ ఒక తల్లిని అనే ఆలోచన ఉండాలి. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటే, తన సొంత బిడ్డల్ని గారవించున్నట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి అని అంటాడు. కాపరి సంఘంలో ఉన్న విశ్వాసులకు ఎవరంటే పాలిచ్చే తల్లి. నా మాట మీరు వినాలి. సంఘంలో ఒక సేవకుడు నిలబడినప్పుడు ఆ సేవకుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు పాలిచ్చే తల్లి. దయచేసి వినాలి. పెళ్ళి కాని ఒక కన్యక స్తనములు ఉన్నాయి, పాలు ఉండవు. వివాహితకు ఆమె వివాహమైన తరువాత దేవుడు కనికరించి ఆ తల్లికి ఒక చక్కటి బిడ్డను ప్రసాదించాడు. ఆ తల్లికి దేవుడు బిడ్డను ప్రసాదించిన తరువాత ఆమె ఏమీ తడుముకోనవసరం లేదు. దేవుని యొక్క సృష్టి ఆమెకు తెలియకుండానే తన స్థలంలో నుండి ఆ బిడ్డకు కావలసిన పాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని సృష్టి అది. ఇందులో ఉన్న సత్యం ఏమిటో తెలుసా? ప్రసవించిన తల్లి తన బిడ్డకు 3 మాసాలు పాలు పలసగా ఉంటాయి. 3 మాసాల తరువాత ఆ తల్లి పాలు చిక్కనబడతాయి. 3 మాసాల నుండి 6వ మాసం వరకు కొంచెము చిక్కన పడతాయి. ఆ తల్లి కూడా తెలియదు, తాగే బిడ్డకు తెలియదు, దేవునికి ఒక్కడికే తెలుసు. 6 మాసాలు అయిన తరువాత ఇంకో కొంచెము చిక్కన పడతాయి. బిడ్డ పెరిగే కొద్దీ తల్లిలో పాలు చిక్కన పడుతూ బిడ్డ శరీరానికి కావలసినటువంటి పోషకాలు తల్లి స్తనములలో నుండి ఆమె ఇస్తూ ఉంటారు. సంఘ కాపరి కూడా జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఉన్న బిడ్డల్ని చూసి ఆహా ఓహో అని ఆర్భాటాలు చేసేటట్టు కాక, ఈ సంఘములో ఈ పిల్లలకు నేను పాలిచ్చే తల్లి అని, అందులో ఎవరు పసిపిల్లలో, ఎవరు కొంత ఎదిగారో, ఎవరు ఇంకో కొంచెం ఎదిగారో చూస్తూ ఆ పాలను చిక్కన చేస్తూ వారికి తాపుతూ రావాలి. కొంతమంది చెప్తారు, నన్ను ఒకడు అడిగినాడు, పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్తారు వాక్యమని. ఎవరు చెప్పినారా నీకో అని. నాకే తెలుసు అని. నీకు ఎట్లా తెలుసు? మేము యూట్యూబ్లో చూస్తామన్నాడు. అంటే యూట్యూబు ఆ ట్యూబు ప్రయోజనం లేదురా, నువ్వేదో నా మీద అభిమానం ఉండి చెప్తావు అని. మీరెందుకు ప్రకటన గ్రంథం చెప్పకూడదునని. నాకు కూడా చెప్పాలని ఉందిరా, నేను చెప్తే వినేవాళ్ళు కావాలి కదా అని. చాలామంది ఉన్నారు అయ్యగారు వినేవాళ్ళు అని అన్నారు. నీవు అంటే నాకు కూడా చాలా ఆసక్తి అయ్యారు. మీరు చెప్తా ఉంటే అబ్బా అన్నాడు. ఓ ఈయనకి పీచి ముదిరిపోయింది, చాలా ముదిరింది దీనికి. సరే ప్రకటన గ్రంథం నేను ప్రారంభిస్తాను రా. అయితే నేను అడిగింది ఒకటి చెప్పు అన్నాను. చెప్పండి సార్, సులభమైంది చెప్పండి. సులభమైంది అడగని. వెరీ ఈజీరా. నేను అడిగే క్వశ్చన్లు చేసే ప్రసంగాలు డెడ్ ఈజీరా. పరీక్ష రాసేవాడు అంటాడు కదా, ఎట్లుంది రా పేపర్, డెడ్ ఈజీ అంటాడు. అంటే దాని అర్థం ఈజీనే, ఈ డెడ్ అయిపోయాడు. ఈ డెడ్ పేపర్ ఈజీనే. పేపర్ ఏం 10 కేజీలు ఉంటుందా? వాడు చెప్పిన మాట నాకు అనిపిస్తుంది. డెడ్ ఈజీ అంటే ఇట్స్ డెడ్, పేపర్ ఈజీ. నేను అన్నా వెరీ గుడ్, మంచి ఆన్సర్ చెప్పినావురా. రిజల్ట్ రా, నేను డెడ్డో లైవో తెలుస్తుందని. ఓకే,
వాడిని అడగండి అయ్యగారు అని అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, నో ప్రాబ్లం. బైబిల్ చదువుతావా? చదువుతాను అన్నాడు. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆపకుండా చెప్పురా అన్నాను. అది రాదయ్య గారు, అది రాదన్నాడు. రే ఓనామాలు రాను అనికే ఎస్ఎల్సి పాఠాలు ఎందుకురా, నీకెందుకురా ప్రకటన? మొదట ఆది కాండం నుండి వరుసగా ప్రకటన గ్రంథం వరకు పుస్తకాల పేర్లన్నీ చెప్పురా నాకు, ఆ రోజు మొదలు పెడతానని. ఆ రోజు పోయినోడు ఈ రోజు వరకు కనిపించలే. వాడు ఆ పుస్తకాల పేర్లే కంఠస్థం చేసేది వానికి చేత కాలేదు. దయచేసి గమనించాల్సిందే, మనుషులతో మనం మాట్లాడేటప్పుడు వారి ఆత్మీయ స్థితిని చూడాలి. పౌలు గారికి ఎంతో కృప ఉంది, ఎంతో కృప. సంఘం ఎదుట నిలబడి నేనెవరినో తెలుసా, పాలిచ్చే తల్లిని అని చెప్పాడు. నేను స్తనములిచ్చు తల్లిని, నేను మిమ్మల్ని గారవిస్తున్నాను. గారవించడం అంటే అందరూ ఏడుస్తారు. ఇంట్లో అమ్మ బిడ్డను ప్రసవిస్తే వాడు ఎప్పుడు నిద్రపోతాడు తెలీదు, ఎప్పుడు లేస్తాడు తెలీదు, ఎప్పుడు అరుస్తాడు ఏడుస్తాడు తెలీదు. అమ్మ వంట చేస్తానో, అంట్లు దోముతానో, బట్టలు ఉతుకుతానో ఉంటుంది. వీడు జోళ్ళలో వేసి ఊపి నిద్రపోతూ ఉంటాడు. ఉన్నట్టుండి ఉలిక్కి పడేసి క్యామ్ 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 నడుస్తాడు. అమ్మ అక్కడ పడేసి మొత్తం అన్నీ పడేసి ఏమన్నా కానీ పడేసి వచ్చి వాడిని ఎత్తుకొని నో చిన్ని నా బుజ్జి, బాలసుబ్రహ్మణ్యానికి కూడా రాని రాగాలు పాడుతుంది. ఏమే ఎన్ని రకాలు పాడేస్తుందో. సిగ్గుపడదు. బంధువులు 150 మంది ఉన్నిలే, లా 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 లా, అది వాళ్ళకే తగును, మనకు రాదు. పొరపాటున అమ్మ అంటుంది, ఏమండి వాడిని కొంతసేపు అట్లా ఎత్తుకోండి, నేను ఈ అన్నం చేసేసి వస్తానని. వాడేదో మురిపంగా పోయి నా చిన్న, నా కొడక, నా బుజ్జి అనే లోపల ట్రైన్ వేస్తాడు. దెబ్బ ఏమైందండి, వీడు అస్సలు ఏ మనిషే కాదు వీడు అంటాడు. సంటి బిడ్డ, వానికి ఏం తెలుస్తుంది, వేసేస్తాడు. మీ మీద కూడా వేసి ఉంటాడు. అవునా కాదా? అవునా కాదా? నో, అమలాపురం ఆయన ఏం నా మాట్లాడవు. దయచేసి వినాల్సింది. పౌలు అంటాడు, మిమ్మల్ని గారవించుచున్నాను. తల్లికి తెలుసు ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తాడా, రోగానికి ఏడుస్తాడా, నిద్ర కొరకు ఏడుస్తున్నాడా. అమ్మకు తెలుసు. వెంటనే వెళ్ళిపోయి అమ్మ వానికి పాలు ఇవ్వడము, లేకపోతే భుజాన్ని వేసుకొని ఓ అనడము, లేకపోతే వాని పొట్టబట్టి నొక్కి చేతులు లాగి కాళ్ళు నాగి వానికి ఏదైనా బాధేమో అని కనిపెడతాది. ఆ మాట చెప్తాడు, నేను గారవించుచున్నాను. మీ ఏడుపుకి నేను ఓదార్పు చెప్పే తల్లిని, సంఘ కాపరి. మీ ఏడుపుకి నేను ఓదార్పు చెప్పే తల్లిని. 3వ మాట అంటాడు, మీ ఎదుట నేను సాధువులమై ఉంటిమి. సాధువు అంటే చిన్న బిడ్డ అనే అర్థం. చిన్న బిడ్డ. దయచేసి గమనించాల్సింది, చిన్నపిల్లలు మీరు బాగా తెలుసు, వాళ్ళు అప్పుడప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అమ్మ అప్పుడే మనకి శుభ్రంగా స్నానం చేసి చొక్కా మంచి ప్యాంట్ వేసి పంపుతారు. ఆ పక్కింటోడు ఈ ఇంటోడు కలిసి ఎంత మట్టి వాడిని నెత్తిని పోస్తారు. వీడు కయ్యోని అరుస్తాడు. అమ్మ వస్తుంది, ఎందుకురా ఏడుస్తాడావు? అమ్మ మన్ను పోసేసినాడమ్మా. వాడు ఎవరురా వాడు అని, ఈడే నేను చెప్పినాను బయట పోవద్దని చెప్పినాను అని వాడిని కొట్టదు, ఈయన కొడుతుంది. అయిపోయింది డబుల్ కోటింగ్. దీనికి వచ్చి కొడతానే వచ్చేప్పుడు నీళ్లు మళ్ళా పోసి ఈ బట్టలన్నీ ఇప్పి మళ్ళా మనకి శుభ్రంగా పౌడర్ కొట్టినానే బిడ్డనని ఏదో తిండి అంత పెట్టి మళ్ళా బయట పోయినావా కాళ్ళు ఎరకొడతాను అంటుంది. మీరెక్కడో అడవి మనుషుల్లాగా ఉన్నారు, ఏం మాట్లాడడంలే. అంటుంది.
ఆడు తింటా తింటా ఉన్నట్టుండి ఎస్కేప్ అయిపోతాడు వాడు. మళ్ళీ ఆ బ్యాచ్లో కలిసిపోయింటాడు. ఏమేదో పని చేసుకొని వచ్చి చూస్తే, రే సంటి 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 ఎక్కడ? ఆ సంటి ఇచ్చిన వాళ్ళ దగ్గరికే పోయినాడు వీడు. చూసి అంటది, రే నేనేం చెప్పినా నీకు? అటువంటి చేయి బట్టి కుక్క పిల్లని లాక్కొచ్చినట్లు లాక్కొచ్చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, నేను స్తనములిచ్చు తల్లిని. సంఘం ఎదుట కాపరి నిలబడినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తల్లిలాగా, పాలిచ్చే తల్లిలాగా ఉండాలి, గారవించే తల్లిలాగా ఉండాలి, సాధువుగా ఉండాలి. అన్ని తనులు తిన్నా వాడు మళ్ళా పోయి మనతో ఎందుకు స్నేహం చేశాడు? ఈ చంటోడికి వాని మూలన అమ్మ కొట్టిందని, వాడు నా తల మీద మట్టి పోశాడని శత్రుత్వం ఉండదు. చంటోనికి శత్రుత్వం ఉండదు. సేవకుడికి శత్రుత్వం ఉండకూడదు. కొన్ని పర్యాలు మనలో శత్రుత్వం పనిచేస్తుంది. కానుకిచ్చే వాళ్ళనైతే, బ్రదర్ బాగున్నారా? కానుక ఇవ్వనోడైతే, అయ్యగారు బాగున్నా అనేసి వెళ్ళిపోతా. దయచేసి గమనించాల్సింది, నాలో శత్రుత్వం పనికి రాదు. సాధువుగా ఉండాలి, పాలిచ్చే తల్లిగా ఉండాలి. పాలిచ్చే తల్లి కావాలి అంటే ఆ బిడ్డను నువ్వు కని ఉండాలి. ఆ బిడ్డను కని ఉండాలి. సంఘంలో మీరు బాధపడద్దండి. మీరు చాలామంది కిడ్నాపర్స్ ఉంటారు ఇక్కడ. సంఘంలో ఉండే ప్రతి బిడ్డని మీరు కని ఉండాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, సువార్త వలన నేను మిమ్మును కంటిని. సువార్త వలన నేను మిమ్మును కంటిని. మన కనడమే తప్పుడు 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 పద్ధతిలో కన్నాం. మాట రాలా, ఎవరో బలి చెప్పించినారు నాకు. తప్పుడు పద్ధతిలో కన్నాం. దయచేసి గమనించాల్సింది, తప్పుడు పద్ధతిలో ఎట్లా? రండి నేను దయ్యాలు ఎలగొడతాను అంటాడు. అందరూ జనాలు పొలోమని వస్తారు. వస్తానే వాళ్ళందరూ నీ నీళ్ళల్లో ముంచేసి, నీ పేరు జాకబ్, నీ పేరు అబ్రహాం, నీ పేరు బ్యా, నీ పేరు రిబకా, నీ పేరు రాహేలు, ఏదేదో చెప్పేస్తాం. దానికి ఆ పేరు తెలియదు. ఓసారి ఒక ఎమ్మెల్యే గారు గెలిస్తే మా ఊర్లో ఉండే సిఎస్ఐ క్రిస్టియన్స్ ఒక మీటింగ్ పెట్టారు. పెట్టి ఎమ్మెల్యే గారికి మంచిగా సువార్త చెప్పించాలా అని ఎవరంటే నా పేరు చెప్పినారు. నా పేరు చెప్పి ఒక 2-3 వచ్చినారు. పాస్టర్ గారు దయచేసి ఈరోజు మీటింగ్ పెడతా ఉండాము, ఆయన పేరు ఆవులు మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చి వాక్యం చెప్పాలని. నేను అన్నాను, మీకు నాకు పసగది ఎందుకు వచ్చిన గొడవ, నేను రానన్నా. లేదు కమిటీ మేమే 1 గంట చెప్పాలి మీరన్నా. అయితే ఓకే, 1 గంట ఓకే, మోహన్ రెడ్డి గారికి బాగా చెప్తానని చెప్పి పోయినాను. నేను పోతే వారు చెప్పిన ప్లేస్లో ఒకడు లేడు. 6 గంటలకు అన్నారు, ఒక్కడు లేడు. ఏందిరే ఇది? నేనేదన్నా తప్పు అప్పుడు సెల్ ఫోన్లు లేవు, తప్పు విన్నానా ఏమిరా అని నేను కొంతసేపు అట్లా ఉంటే ఆ వీధిలో ఒకడు వచ్చినాడు. అయ్యగారు మీరు అప్పుడే వచ్చేసినారా? మీరే కదా చెప్పింది 6 గంటలకు కానీ వచ్చేసినానని. ఒక్కొక్కడు చింతకాయలు చెట్లో నుండి రాలినట్టు ఇప్పుడొకడు వచ్చినాడు. వచ్చి అంటాడు, ఎవరండి ఈరోజు వాక్యం చెప్పేది? రాజశేఖర్ గారు. ఆయన అయితే బాగా చెప్తాడు. ఎంతసేపు అన్నాడు వాడు. అన్నాడు 1 గంట సేపు అని. అంటాడు, గంట ఏమింటాడు ఆ ఎమ్మెల్యే, 1/2 గంట చాలు అన్నాడు. దెబ్బకి 1/2 గంట ఎగ్గొట్టినాడు. నేనన్నా, ఏమిరీడు ఇట్టోడు వచ్చినాడు అని. ఇంకా కొంతమంది వచ్చినారు, దాంట్లో ఒకడు వేసినాడు, ఎవరియా ఈరోజు వాక్యం చెప్పేది అని అన్నారు. నేనన్నా, ఈడేం చెప్తాడో, ఎంతసేపు చెప్తారని. 1/2 గంట అని. 1/2 గంట సేపు ఎమ్మెల్యే ఆడుంటాడియా, 15 నిమిషాలు చాలన్నాడు. రే 1 గంట 15 నిమిషాలకు వచ్చింది, ఏందిరా నా పరిస్థితి అని. నేను ఇప్పుడు గంట ప్రసంగం 1/2 గంటకి, 1/2 గంట ప్రసంగం 15 నిమిషాలకి. అన్న మోసే నాకు కుదించి చచ్చిపోతా ఉండాలి లోపల.
ఏది చెప్పాలా ఏది చెప్పకూడదని. తర్వాత దరిద్రం పట్టిన శనేశ్వరుడు ఇంకొకడు వచ్చినాడు. వచ్చి అంటాడు, ఎవరు వాక్యం చెప్పేదని. ఆడు అంత పొడుగుంటాడు, నేను ఇట్లా చూడాలి, గొల్లియాతకు తమ్ముడు ఉన్నట్టున్నాడు. వాడంటాడు, ఎవరంటే రాజశేఖర్ అని. అంటే ఎంతసేపు బ్రదర్ మీరు ఎంతసేపు చెప్తారని. ఆడేవాడు అన్నాడు 15 నిమిషాలు. 15 నిమిషాలు ఎవడు ఉంటాడు, 5 నిమిషాలు చాలన్నాడు ఆవిడ. ఒకటేసారి 55 నిమిషాలు ఎగ్గొట్టేసినారు. నేను ఆడున్నట్టే. నేను అనుకున్నా వీళ్ళ కళ్ళ ముందుంటే 5 నిమిషాలు కూడా ఎగ్గొడేస్తారు వీళ్ళని. ఆ పక్కన పోయి కూర్చున్నా. ఎమ్మెల్యే గారు వచ్చినారు. వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ పొగడతలు, ఆయన శాలువలు కప్పడాలు, పూల దాంట్లో వేయడాలు ఏదేదో చేసి, ఎక్కడ రాజశేఖర్ గారు అన్నారు. ధర అయ్యాడుండా పోయి మూల కూర్చున్నా. రండి అక్కడ కూర్చున్నారు ఏందని. మీకు కనిపిస్తే 5 నిమిషాలు కూడా క్యాన్సిల్ చేస్తారని దాక్కున్నానని వచ్చి 5 నిమిషాలు యేసు ప్రభు గురించి చెప్పిన. ఎమ్మెల్యే గారు బాగా వింటూ ఉన్నారు. నేను 5 నిమిషాల్లో అవగొట్టేసిన. ఎమ్మెల్యే గారు లేచి అన్నాడు, ఇంత చక్కగా యేసు ప్రభు గురించి చెప్పింది నేను ఎప్పుడూ వినలేదు. నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నా. ఎంత బాగా చెప్పినాడు ఈయన ఇంకా 1 గంట చెప్పుంటే బాగుండునని నేను అనుకున్నా. ఈ పాపాత్ములు చేసిన పని, ఈ దౌర్భాగ్యులు చేసిన పని అని చెప్పలేం కదా. సరే 5 నిమిషాలు మాటలు విని ఆయన అట్లా వెళ్ళిపోయినాడు. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలు మనం ఆలోచించాల్సింది, సంఘాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు. 3 మాసాల, 6 మాసాల, 9 మాసాల, సంవత్సరం పైబడిన బిడ్డల పాలు తాగేవారా, ఆ పాలులో చిక్కటి పాల, లేకపోతే అన్నం తినే ప్రాయమా చూసి జాగ్రత్తగా వారికి వాక్యాన్ని చెప్పే బిడ్డలుగా ఉండాలి. మీరు పాలిచ్చే తల్లులై ఉండాలి. మీరు పాలివ్వాలంటే మీరు కని ఉండాలి. హల్లెలూయా.